హాయ్ ఫ్రెండ్స్, మనము వెండి వస్తువులను ఏదైనా ఫంక్షన్లప్పుడు కానీ లేదా అంటే పూజ అప్పుడు కానీ వాడుతూ ఉంటామండి. ఆ తర్వాత ఒక 2-3 రోజుల దాకా పసుపు కానీ కుంకుమ గంధము ఇలాగా ఆ గిన్నెల్లోనే ఉంచుతామన్నమాట. కడగొచ్చులని కొంచెం నిర్లక్ష్యం చేసి దానివల్ల ఏంటంటే వెండి వస్తువులు అనేది కొంచెం తొందరగా నలుపు వస్తాయండి. మనకి ఈ నలుపు పోయి కొన్నప్పుడు వెండి వస్తువులు ఎలాగుంటాయో అట్లా ఉండాలి అంటే మనము ఈ చిట్కాని ఫాలో అవుతే చాలా ఈజీగా వెండి వస్తువులు అనేది మనము శుభ్రం చేసుకోవచ్చండి. నేను వాడేది ఇది వచ్చేసి సబీనా పౌడర్ అనమాట. మనకి ఇది సరుకుల దుకాణంలో దొరుకుతుందండి. ఇది సబీనా పౌడర్ సర్పులాగా ఉంటుందన్నమాట. దీనిలో కావాలంటే మనం కొంచెం బట్టల సోప్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే దీపారాజన కుందులు కొంచెం నలుపు ఎక్కువగా ఉంటాయండి, తొందరగా పోదు ఒక పట్టాన. ఇక సబీనా పౌడర్ను ఒక ప్లేట్లో వేసి దానిలో కొద్దిగా వాటర్ వేసి కొంచెం బట్టల సోపు కావాలంటే వాడుకుంటే మనము అంట్లు తోమే పీచు పెట్టి వీటిని ఒకసారి కాదండి, ఒకసారి తోమి కడిగిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా వీటిని శుభ్రంగా తోమి కడిగితే మనకి ఈ వెండి వస్తువులు అనేది చాలా చక్కగా వస్తాయి అన్నమాట. కొన్నప్పుడు మనకి తలతలా మెరుస్తూ ఉంటాయి కదండి. మరి అట్లా లేకపోయినా కానీ నల్లగా ఉండకుండా చాలా చక్కగా ఈ సబీనా పౌడర్ని యూజ్ చేసి మనము ఈ వెండి వస్తువులను క్లీన్ చేసుకున్నాము అంటే చాలా చక్కగా మెరిసిపోతూ ఉంటాయండి. ఇక ఫంక్షన్లప్పుడు ఏంటంటే మనము హడావుడిగా అన్నీ వేస్తాము, అక్షింతలు కుంకుమ గంధం అన్నీ వేస్తాము. ఒక 2-3 డేస్ దాకా ఏమిటంటే తోమచ్చులని అట్లానే పెడతామండి. దానివల్ల ఏమిటంటే ఆ గిన్నెల అడుగు భాగాన నలుపు అనేది చేరుతుందన్నమాట, మచ్చలుగా ఏర్పడుతుంది. అవి తొందరగా పోవండి. ఇలాగ సబీనా పౌడర్ యూజ్ చేసి చాలామంది ఎక్సో సోప్ అని ఏదేదో వాడుతూ ఉంటారు. ఈ సబీనా పౌడర్ని ఒక్కసారి ట్రై చేయండి. నేనైతే ఎక్కువగా వెండి వస్తువులకు సబీనా పౌడర్ని యూజ్ చేస్తానండి. మనకి ఇది సరుకుల దుకాణంలో దొరుకుతుందన్నమాట. అంటే ఒకేసారి ఇవి క్లీన్ అవ్వవండి. ఒకసారి శుభ్రంగా తోమి కడిగేసిన తర్వాత సెకండ్ టైం కూడా తోమి కడిగామంటే చాలా చక్కగా మెరిసిపోతూ ఉంటాయి. వీటిని ఇలాగా తోమేసిన తర్వాత మనము ఈ వెండి వస్తువులను క్లీన్ చేసేటప్పుడు ఎక్కువగా మంచినీళ్ళతో క్లీన్ చేయాలండి. అంటే ఉప్పు నీళ్ళు వాడకుండా మంచినీళ్ళతో క్లీన్ చేసాము అంటే చాలా చక్కగా ఉంటాయి అన్నమాట. ఇక నేనైతే మంచినీళ్ళతోనే క్లీన్ చేస్తున్నాను. ఇలా క్లీన్ చేసి శుభ్రం చేసినాక మనకి వెండి వస్తువుల దుకాణంలో ఒక జిలుక్ కవర్ ఇస్తారండి. వీటిని శుభ్రం చేసిన తర్వాత మరలా మనము ఆ జిలుక్ కవర్లోనే పెడితే వెండి వస్తువులు అనేవి చాలా చక్కగా పాడవకుండా ఉంటాయి. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే మనము మనీ పెట్టే కొంటున్నామండి, వెండి కాదు ఇత్తడి కాదు ఏమైనా కానీ. మనకి అదే అంటే ఆ క్వాలిటీతోనే వెండి వస్తువులు ఎన్నిసార్లు వాడినా ఫస్ట్ కొన్న లాగానే వెండి వస్తువులు మనకి చక్కగా కళ్ళకి కనిపించాలి అంటే ఈ మాత్రం కష్టపడాలండి. ఇక నేనైతే శుభ్రంగా కడిగిన తర్వాత ఒక పొడి క్లాత్ మీద వీటినైతే ఎండలో పెట్టకూడదండి. ఇక పొడి క్లాత్ మీద కొంచెం ఫ్యాన్ వేసేసి మెత్తని క్లాత్తో, అంటే మన ఇంట్లో చిన్న చిన్న నాప్కిన్స్ ఉంటాయి కదండి, అలాంటి క్లాత్తో క్లీన్ చేసుకున్నాము అంటే చాలా చక్కగా ఉంటాయి అన్నమాట. చూడండి, దీపారాధన కుందులకైతే ఇంకా నలుపు అనేది పోలేదన్నమాట. ఎందుకంటే మనము ఎప్పుడైనా పూజ చేసిన తర్వాత దీపారాధన కుందులను మరుసటి రోజే శుభ్రం చేసుకోవాలి. ఒక 4-5 డేస్ ఇలానే ఉంచాము అంటే నలుపు అనేది తొందరగా పోదండి. ఇక నేనైతే కడిగిన తర్వాత ఇలాగా ఒక పొడి క్లాత్ మీద అన్నీ కూడా ఫ్యాన్ కింద ఒక 1/2 అవర్ ఉంచేసి మెత్తని క్లాత్తో తుడుచుకున్నామంటే మనకి చాలా చక్కగా వెండి వస్తువులు అనేవి చూడటానికి మనము ఎంత చక్కగా అరేంజ్ చేసుకుంటామో ఫంక్షన్లప్పుడు మళ్ళీ వీటిని అంతే చక్కగా క్లీన్ చేసి కవర్లో పెట్టేసుకున్నాము అంటే వెండి వస్తువులు అనేది మనకి పాడవకుండా, చాలామంది నలుపు వస్తాయి అంటారు. ఇలాగ ఈ ప్రాసెస్లో చేయండి. ఇదైతే వెండిది కాదండి, ఏదో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇళ్ళలోకి వెళ్ళేటప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, మామూలు స్టీల్దేనమాట. నేను దేవుడి దగ్గర పసుపు కుంకుమ వేసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగా సబీనా పౌడర్ యూజ్ చేసి వెండి వస్తువులను శుభ్రం చేయండి. చాలా చక్కగా చూడండి ఎంత చక్కగా మెరిసిపోతున్నాయో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం రాధామామ్ కిచెన్ ఛానల్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఎప్పుడూ ఉండాలండి. మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ మా ఛానల్ ఉండటం వల్ల నేను ఇంత ఇంప్రూవ్మెంట్గా బెటర్గా వీడియోస్ పెట్టగలుగుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.